ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళిన వెంటనే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ నూడిల్సే కదండి. నూడిల్స్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ అయింది స్పగట్టి కూడా. ఈ స్పగట్టి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇవాళ మనం ఇటాలియన్ ఫ్లేవర్ తోటి ఈ స్పగట్టిని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే దానికోసమని ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఈ ఇటాలియన్ డిష్ తయారు చేసుకుంటానికి ముందుగా ఇక్కడ మనం 3 చిన్న మీడియం సైజ్ టమోటాలను తీసుకోవాలి. ఈ టమోటాలు మొత్తాన్ని కూడా మనం డైరెక్ట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. జ్యూసర్ బ్లెండర్ అయితే చాలా బాగా గ్రైండ్ అవుతుందండి. నేనైతే వాడేది అగారో జ్యూసర్ బ్లెండర్. మీకు ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలాగా మనం ఫస్ట్ ఆన్ చేసుకొని మనం ఇక్కడ లోలో కావాలంటే లోలోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా మనం హైకి కావాలంటే హైకి కూడా పెట్టుకోవచ్చు. చూసారా, టమోటా జ్యూస్ అంతా కూడా ఎంత సాఫ్ట్గా గ్రైండ్ అయిందో. దాన్ని ఒక పక్కకు పెట్టుకోండి. ఇవాళ మనం వాడే ఈ నూడిల్స్ కూడా మైదా పిండివి కాదండి, 100% వీట్ ఫ్లోర్వే. ఇలాగా మనం స్పగట్టి డిసానోది వాడుతున్నాము. నాకు ఈ బ్రాండ్ అన్నీ కూడా చాలా ఇష్టమండి. ఎందుకంటే అన్నీ కూడా గోధుమ పిండితోటే తయారు చేస్తారు, అంటే గోధుమలతోటే తయారు చేస్తారండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇలాగ వెడల్పాటి బౌల్లోకి 1/2% నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పును వేసుకొని రోల్ బాయిలింగ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఈలోపు మనం ఈ డిసానో స్పగట్టి ఇలాగ కట్ చేసేసుకొని దీంట్లో ఉన్న స్టిక్స్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఇద్దరికి నేను ఈ స్పగట్టిని చేస్తున్నానండి. ఇద్దరికి చేసుకునేటట్లయితే ఒక 25 to 30 స్టిక్స్ని తీసుకోండి, సరిపోతుంది. మీరు ఒక మనిషికి ఒక 10 స్టిక్స్ చొప్పున లెక్క పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా మనకి వాటర్ అనేవి రోల్ బాయిలింగ్ అవ్వటం స్టార్ట్ అయ్యాక దీంట్లోకి మనం తీసుకున్న ఈ స్టిక్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాము. అవి ఉడికే కొద్దీ ఇలాగా మనకి మొత్తం కూడా నీళ్ళల్లోకి వెళ్ళిపోతుందండి. ఈ నూడిల్స్ అయితే మనకి అస్సలకి విరిగిపోవు. రెస్టారెంట్లో మనం ఇటాలియన్ ఫ్లేవర్తో ఎలాగైతే తింటామో ఇంట్లో కూడా సేమ్ అదే టేస్ట్ తోటి మనం తినచ్చు. 5 నిమిషాల పాటు ఇలాగా హై ఫ్లేమ్లో మనం ఉడకపెట్టుకున్నాక దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి బౌల్ని ఒక పక్కకి పెట్టుకుందాము. ఇలాగా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఏ ఇటాలియన్ డిష్ మీరు తయారు చేసినా కానీ, పాస్తా కానీ, స్పగట్టి కానీ చేస్తే కంపల్సరీ ఆలివ్ ఆయిల్ని యూజ్ చేయండి. నేను చెప్పాను కదా, డిసానో ప్రొడక్ట్స్ అన్నీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పని, అందుకని ఇక్కడ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా నేను డిసానోదే వాడుతున్నాను. 4 స్పూన్లు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, అలాగే 1 స్పూను పిజ్జా హెర్బ్స్ని కానీ లేదా మిక్స్డ్ హెర్బ్స్ని కానీ యాడ్ చేసుకోండి. రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు. ఇలాగా మొత్తం అంతా కూడా ఒక 2 నిమిషాల పాటు వేగేలాగా చూడాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా ఆలివ్ ఆయిల్కి బాగా పడుతుంది. తర్వాత దీంట్లో ఉన్న ఎక్స్ట్రా గార్లిక్ మొత్తాన్ని కూడా తీసుకొని ఓ పక్కకి పెట్టుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న టమాటా ప్యూరీ ఉంది కదండి, దాని మొత్తాన్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఇలాగా కలుపుకుందాము. ఇక్కడ దీంట్లోకి మనం ఉల్లిపాయని ముందుగా వేయించకూడదండి. ఇలాగా టమోటా ప్యూరీ వేసాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోండి. ఇది వేగకుండా ఆ పులుపుకి ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇక్కడ 1/2 స్పూను మాత్రమే నేను ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 3/4 స్పూను కారాన్ని కూడా వేస్తున్నానండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోవటం వల్ల మనకి స్పైసీనెస్ చాలా బాగుంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసాక దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికేలాగా చూసుకోవాలి. అంటే ఇదంతా కూడా ఇలాగ మనకి దగ్గరగా వస్తే సరిపోతుంది. చూసారా, మొత్తం అంతా కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ మనం ఇంకొక స్పూను పిజ్జా హెర్బ్స్ని యాడ్ చేద్దాము. దీంట్లో ఎన్నైతే మనం మిక్స్డ్ హెర్బ్స్ని, పిజ్జా హెర్బ్స్ని యాడ్ చేసుకుంటామో అంత సూపర్ టేస్టీగా మనకి ఈ స్పగట్టి అనేది వస్తుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసాక ముందుగా ఉడకపెట్టుకున్న ఈ స్పాగట్టి ఉంది కదండి, దీని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
చూసారా ఎంత ఈజీగా టేస్టీగా ఇటాలియన్ డిష్ని మనం ఇంట్లోనే తయారు చేసుకున్నామో. ఇలాగా అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో దీని మొత్తాన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. సో ఈజీ డిష్ని మీరు కూడా ట్రై చేయండి. మీరు కావాలంటే దీనిపైన కొంచెం సాస్ని కానీ లేదా చీజ్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.